హలో అందరికీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా బీట్రూట్ ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ. ఇందులో మెయిన్ గా బీట్రూట్ అండ్ మిల్ మేకర్ వేసుకున్నానండి. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు వేసుకుని 1 స్పూన్ షాజీరా వేసుకుని అవి ఫ్రై అవుతుండగా 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 1 బీట్రూట్ మీడియం సైజ్ దండి. సో ఇవన్నీ చిన్న ముక్కలుగా చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. 2 గుప్పిళ్ళకి మిల్ మేకర్ ని హాట్ వాటర్ లో వేసుకుని నానబెట్టానండి. వాటిని నీట్ గా వాష్ చేసుకుని పిండుకుని ఇందులో నీళ్ళన్నీ పిండేసి ఈ తాలింపులో వేసుకుంటున్నాను. 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. 1/2 స్పూను పసుపు అండ్ 1/2 స్పూను బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. అండ్ 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలియబెట్టుకుంటున్నానండి. 2 కప్పుల రైస్ 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు చొప్పున నానబెట్టేసుకున్నాను. బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని తర్వాత నానబెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని వేసి ఫస్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వాటర్ని కూడా మొత్తం పోసేసుకుని బాగా కలియబెట్టుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నాకు సరిపోకపోతే. అండ్ 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇది నెయ్యి కాయగా వచ్చి అడుగున ఉన్న గోదావరి అంటాం కదా. సో ఇవన్నీ బాగా కలిసేటట్లు బాగా కలియబెట్టుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేయడమేనండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఈ రైస్ మేము 1 ఇయర్ బ్యాకే కొనుక్కుని నిల్వ చేసుకున్నవి. అందుకే నేను 2 గ్లాసెస్ పోసాను. మీ రైస్కి అనుగుణంగా అంత వాటర్ క్వాంటిటీ పోసుకోండి. చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. వాటర్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నానండి. ఏమీ లేవు. కొత్తిమీర కొంచెం కట్ చేసుకుని 1 స్పూన్ వరకు ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మనం అన్నం కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి దాని ఫ్లేవర్ చక్కగా పడుతుంది రైస్కి. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా మా పాపలు కూడా ఈ రైస్ తినడానికి చాలా వెయిటింగ్ అండి. సో ఇద్దరికి సర్వ్ చేసేస్తున్నాను. ఇద్దరు చక్కగా తిన్నారు. చాలా టేస్టీగా ఉందండి. పొడి పొడిలాడుతూ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. హెల్దీ ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ అండ్ మిల్ మేకర్. ఇవి 2 మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి. పిల్లలకి చాలా హెల్దీ అండ్ మనకు కూడా చాలా హెల్దీ. దీన్ని రెగ్యులర్ డైట్లో ఉంచుకోవడం మనకి చాలా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.